రైట్ ఇక డీటెయిల్ చూస్తే నెల్లూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగలా సాగింది. మంత్రి నారాయణ స్వయంగా ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు అందజేశారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడంతో పాటు ఒకే ఇంటికి పింఛన్, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ అందడంపై లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ఏటా 33,000 కోట్ల రూపాయలు పింఛన్ల కోసం ఖర్చు చేస్తోందన్నారు. గత ప్రభుత్వంలా వాయిదాల పద్ధతి కాకుండా ఒకేసారి 4,000 రూపాయలు అందిస్తూ పేదల కళ్లల్లో ఆనందం నింపుతున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రతి నెల 1వ తేదీ వస్తుందంటే ఈ రాష్ట్రంలో పెద్ద పండగ వాతావరణం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, 1వ తేదీ ఉదయం తెల్లవారు 6 నుంచే రాష్ట్రంలో పేదలు, నిరుపేదలు ఎవరైతే అవాతాతలు కావచ్చు, లేదా కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడేవాడు కావచ్చు, లేదా అటెండర్ సపోర్ట్తో బెడ్ మీద ఉండేవాడు కావచ్చు, లేదా వికలాంగులు కావచ్చు, వీళ్ళందరికీ 1వ తేదీ ఉదయాన్నే పెన్షన్ ఇవ్వాలి. ఒకవేళ 1వ తేదీ కానీ సెలవు ఇస్తే ముందు రోజు ఇవ్వండి, ముందు రోజే అలా దిశానిర్దేశం ఇస్తే ఈ యొక్క రాష్ట్రంలో 28 జిల్లాల్లో 1వ తేదీ వస్తుందంటే ప్రతి ఒక్కరు పండగ. ఈరోజు నేను ఇప్పుడు యాక్చువల్గా ఇవాళ మార్నింగ్ విశాఖపట్నం ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్లో ఉన్నాను. అయిన తర్వాత 1వ తేదీ పెన్షన్ కాబట్టి ప్రతి ఎన్డీఏ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్ అయిన తర్వాత నేరుగా పెన్షన్ ఇవ్వడానికి ఇప్పుడు వచ్చాను. యాక్చువల్గా ఇక్కడికి 7:30కి వచ్చాను. వచ్చి పెన్షన్స్ ఇస్తుంటే వాళ్ళ ఆనందానికి అద్దులు లేదు. ఏమంటే, సార్ మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు, 3కి తల్లికి వందనం వచ్చింది, 2 ఉన్నారు, 2కి వచ్చింది. అదేవిధంగా సిలిండర్లు ఇస్తున్నారు ఉచితంగా, అదేవిధంగా బస్సులో ప్రయాణం ఫ్రీ చేశారు. ఇలా 1వ తేదీ కానీ ముందు రోజు కానీ పెన్షన్స్ ఇస్తే వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. అసలు వాళ్ళ ఆనందానికి అద్దులే లేవు. ఆ పిల్లలు చదువుకునేదానికి గవర్నమెంట్లో ఉండే పిల్లలకి సైకిళ్ళు ఇస్తే నిజంగా వాళ్ళు ముసిపోతున్నారు తల్లిదండ్రులు. ప్రతి నెల 1వ తేదీ